రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో, రాధేశ్యామ్, ఆది పురుష్ అనే డిజాస్టర్ల అనంతరం రిలీజ్ అయిన సలార్ కూడా మరొక డిజాస్టర్ కాబోతోందా అంటే అవుననే అంటున్నారు ట్రేడ్ నిపుణులు. ఈ చిత్రం వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 800 కోట్ల రూపాయల గ్రాస్గా సెట్ అయింది. అయితే ఫస్ట్ వీకెండ్ అనంతరం ఈ చిత్రం కలెక్ట్ చేసిన మొత్తం కేవలం 300 కోట్ల రూపాయల గ్రాస్ మాత్రమే. అఫ్ కోర్స్ మేకర్స్ పోస్టర్ మీద 100 కోట్ల ఫేక్ యాడ్ చేసి 402 కోట్ల రూపాయలుగా వేసుకున్నారనుకోండి, అది వేరే విషయం. వాస్తవానికి ఈ చిత్రానికి బ్రహ్మాండమైన ప్లాట్ఫామ్ సెట్ అయింది. ఈ చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ప్రీవియస్ ఫిల్మ్ KGF 2 1250 కోట్ల రూపాయల వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్ట్ చేసింది. సో సహజంగానే ఈ సినిమాకు చక్కటి హైప్ క్రియేట్ అయింది. దానికి తగ్గట్టుగానే రిలీజ్ రోజున పాజిటివ్ రిపోర్ట్స్ వినిపించాయి. మరి ముఖ్యంగా మీడియా అంతా 3 రేటింగ్, 3.25 రేటింగ్ అంటూ కోడై కూశాయి. కానీ ప్రభాస్ దురదృష్టమో మరేమో కానీ ఏదో 1-2 ఏరియాలు తప్పించి దాదాపు అన్ని ఏరియాలలోనూ ఈ చిత్రం అండర్ పెర్ఫామ్ చేస్తోంది. ఓవర్సీస్ విషయానికి వస్తే సలార్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 18 మిలియన్లు. కానీ ఫస్ట్ వీకెండ్ ముగిసే నాటికి ఈ చిత్రం కేవలం 9 మిలియన్ల వసూళ్లు మాత్రమే సాధించింది. ఫుల్ రన్ ముగిసే నాటికి మరొక 4 లేదా 5 మిలియన్లు మాత్రమే జోడిస్తుందని ట్రేడ్ పండితులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇకపోతే నార్త్ ఇండియాలో సలార్ చిత్రం 20% కంటా కూడా తక్కువ ఆక్యుపెన్సీస్ రిజిస్టర్ చేస్తోంది. దీనితో ఎగ్జిబిటర్స్ కలవరం చెంది వారి పెట్టుబడులను రీయింబర్స్ చేయవలసిందిగా డిస్ట్రిబ్యూటర్స్ మీద ఒత్తిడి చేస్తున్నట్లుగా తెలుస్తోంది. కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో సలార్ పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. మరి ముఖ్యంగా బెంగళూరు సిటీలో క్రిస్మస్ డే నాడు హాయ్ నాన్న చిత్రం ఫాస్ట్ ఫీలింగ్స్ 27 షోలకు గాను 20 ఉండగా సలార్ ఫాస్ట్ ఫీలింగ్స్ 596కు గాను 15 మాత్రమే ఉన్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో సలార్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే నైజాంలోని హైదరాబాద్ సిటీలో మినహా దాదాపు అన్ని ఏరియాల్లోనూ కూడా సలార్ చిత్రం కలెక్షన్లలో ఎదురీదుతోంది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ అవ్వడం కష్టంగా కనిపిస్తోంది. మరో ప్రక్క క్రిస్మస్ ఫెస్టివల్ హాలిడేస్ ముగిశాయి. రేపటి నుండి వర్కింగ్ డేస్ ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో సలార్ కన్సిస్టెన్సీ కలెక్షన్స్ సాధిస్తూ లాంగ్ రన్ ఎగ్జిబిట్ చేస్తే తప్ప బ్రేక్ ఈవెన్ కాలేని పరిస్థితి. చూద్దాం రాబోయే రోజుల్లో సలార్ ఏ విధంగా పెర్ఫామ్ చేయనుందో.